మీదొట్టు రాజు. నిజంగా అమ్మాయి గారిని ఆ రోజు సేమంతంలో చూడడమే గాని మళ్ళీ నేను చూడలేదు. నిజం చెప్పకపోతే తలకాయ పుచ్చకాయలా పేలిపోతుంది. అయ్యో, నీకెట్లా సమజవుతుందో నాకు అర్థమైతలేదు. నీ మీదొట్టు రాజు, అమ్మాయి గారు ఎక్కడున్నారో నాకు తెలియదు. ఈ విషయం రాజుకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఊరికే ప్రాణం మీదికి తెచ్చుకోవద్దు. అసలే రాజు పిచ్చి కోపంలో ఉంటాడు. ఆ రాజుగాడికి మనం ఇప్పుడెక్కడున్నావో తెలిసే ఛాన్సే లేదు. వాడొచ్చేసరికి నిన్ను నా సొంతం చేసుకుంటాను. గౌతమ్ ఏమన్నా తీసుకువే ఉంటాడా? అయితే ఆ అమ్మాయి గారిని ఆ గౌతమ్ గడే ఏదో చేసుంటాడు. కొంపదీసి నేను మనసులో అనుకున్నది రాజుకి వినిపించిందా? ముందు గౌతమ్ ఫోన్ చేయి ఫోను. స్పీకర్లో పెట్టు. కడుపు పోయిందంట కదా, నువ్వేం ఫీల్ అవ్వకు రూపా. పోయిన ఆ కడుపు నేనిస్తాను. చెప్పు తెగిపోతుంది. అయినా కూడా వదిలిపెట్టాను. రేణుక ఈ టైంలో కాల్ చేస్తుందేంటి? ఎక్కడికి? చెప్పు రేణుక. ఎక్కడున్నావు గౌతమ్? ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. నీకు గుడ్ న్యూస్ చెప్దామని కాల్ చేసిన. ఏంటా గుడ్ న్యూస్? రాజుకి రూపకి తెగదెంపులు అయిపోయినాయి అంట. కాబట్టి రూప ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట.